పదవులు ఖరారు చేసిర్రు. ఇక అందులో ఈ కోయిలాగలు అయ్యే గడ్డం వివేక్ మైనింగ్ కార్మిక శాఖ, అడ్లూరి లక్ష్మణ్కి ఏమో సంక్షేమ శాఖ, ఇక ఈ వాకిటి శ్రీహరి కోయిలాకేమో క్రీడలు యువజన పశుసంవర్ధక శాఖ. ఇక ఇది కదా ఇప్పుడు ఈ కోయిలా కాడ పోయేది ఉంది పోతా ఇక ఇక ఏం చేస్తా, ఇక నా రాతే గింత ఉంది, ఇక లాభం లేదు. నేను ఎంత అరిచినా మొత్తుకున్నా మళ్ళీ ఏదో క్రమశిక్షణ సంఘం మళ్ళీ నోటీసులు అది ఇది లొటపీసు మాసిపోతాయి. ఎందుకు ఇది చూద్దాం, పడగల బాధలు పడదాం. పార్టీ కోసము ఇక కన్న కష్టం చేస్తా, జనాలల్లా ఉంటా. ఇక ఇప్పటిదాకా అన్న 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 మస్తుగా అన్న, పదవి కావాలన్నా బుగ్గకారు కావాలన్నా నాకు జిమ్మ గుంజుతుందన్న, మా ఇంట్లో చెయ్యి కడిగినాడే ప్రమాణం చేసుకొని పోయినావు, మా ఇంట్లో బోధిని నువ్వు మాట ఇచ్చిపోయినావు, కానీ ఇవాళ ఎట్లా ఏంది ఏం కథ, నేను కన్నబాధలు పడి భువనగిరి ఎంపీని గెలిపించిన అనేది నినమన అన్నాడు. కానీ ఇక ఇప్పటికైతే ఇక అది లాభం లేదు, ఇక ఇది వస్తట్లేదు, మనం ఇది అది అని మళ్ళీ పుసుకున్న నోరు జారితే మళ్ళీ ఏం కథ అనుకున్నట్టు పెద్ద మనిషి. ఇక నాకు పదవి లేకున్నా ప్రజల కోసమే ఉంటా, ప్రజల కోసమే సేవ చేస్తా, ప్రజలలోనే ఉంటా అన్నట్టుగా ఇక కోమటిరెడ్డి చిన్న ఆయన రాజగోపాల్ రెడ్డి ఇక ఈ రకంగా ఆంబాయం అయితే ఎల్లబోసుకుంటూ మొత్తానికి క్యాబినెట్ విస్తరణపై ఇక ముగ్గురు మంత్రులకు నేను స్వాగతం పలుకుతున్నా, శుభాకాంక్షలు చెప్తున్నా అని సోషల్ మీడియాలో రాసుకొని వచ్చిండు. కానీ లోపల మాత్రం పెద్ద మనిషికి లటలట ఉంటుంది. అయ్యో నేను ఏదో అనుకుంటే ఏమో అయిపోయానేవరా, నేను ఏదో అనుకుంటే గిట్టట్ట ఆయనేవరా అనేది ఇది ఇంకా కొన్నాళ్ళ పాటు పాపం ఆయనకు, ఎందుకంటే మనసులో అది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి, అధిష్టానం వాళ్ళు మాట కూడా ఇచ్చిరు కాబట్టి ఇక అది ఇప్పుడు ఇక ఇస్తే ఎట్లయితుందో ఏం కథ అని వాళ్ళకుంది కాబట్టి ఇయ్యకపోయి చూద్దాం ఇంకేం జరుగుతుందో. ఇంకా 3 పదవులు ఉన్నాయి కదా, మరి అన్నలన్నా ఏమైనా జాలి గుండె కరుగుతుందా, ఎట్లా ఏంది ఏం కథ. ఇప్పుడే నేను పుసా అడగోలుగా మాట్లాడితే ఇక ఇది 1 పోయి 4 అవుతుంది మళ్ళా అని జర కొద్దిగా గుంజిపట్టినాడు వ్యవహారం చేసుకుంటా. నేను ప్రజల కోసమే ఉంటా, ప్రజలలోనే ఉంటా, పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తా, కానీ నేను పదవి కోసం ఆశపడతలేను, ప్రజల సేవే నాకు ముఖ్యం అన్నట్టుగా ఇక చిన్న కోమటిరెడ్డి ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా. రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే ప్రధాన శత్రువు, నేను ఉన్నంత వరకు కాంగ్రెస్లోకి వారికి నో ఎంట్రీ, సీఎం రేవంత్ రెడ్డి. ఏందో ఇది చూద్దాం. ఎల్ల పిలాది 2న్నా ఇదే, తానున్నంత వరకు కాంగ్రెస్లోకి కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే ప్రధాన శత్రువు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరిగిన మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. కర్ణాటక కులగణనపై మాత్రమే అధిష్టానం వద్ద చర్చలు జరిగాయన్నారు. కాళేశ్వరం గురించి 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెడతామని తెలిపారు. తెలంగాణకు సంబంధించి కేంద్రంలో అన్నింటికీ అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డి అని ఆరోపించారు. ఏ ఒక్క ప్రాజెక్టుకు కిషన్ రెడ్డి నిధులు సాధించలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. 3 రోజులు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనను జనంలోకి తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్రంలో 2 బహిరంగ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. ఈ సభలకు రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీకి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మొత్తానికి రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే ప్రధాన శత్రువు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరిగిన మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఏం చర్చ పెట్టలేదట. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఇక ఇంట్లో మొత్తానికి రాష్ట్రానికి
పెద్ద శత్రువు, పెద్ద ఇక అంటారు చూడు, రాష్ట్రానికి ఇక అతిపెద్ద శత్రువు మాత్రము, ప్రధాన శత్రువు మాత్రము కేసీరావు కుటుంబమే. ఇక వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు పంచాయతీ అవుతుంది కాబట్టి, వాళ్ళ కుటుంబంలో పంచాయతీ అవుతుంది కాబట్టి కవితమ్మ ఇక పొత్తుల దీని కడకు నెమరు పెడుతుంది కాబట్టి, ఏదో మీది మాటకే అయ్యా అన్నట్టుగా మాట్లాడుతుంది కాబట్టి, రేపు మరి ఇంకేమన్నా అలా కచ్చపెచ్చ వ్యవహారమై పుసుకున మా పార్టీలకు ఏమన్నా వస్తాయంటే మాత్రము రానియను అని అప్పుడే ఈ పెద్ద మనిషి కుండబద్దలు కొట్టిండు. ఇక ఇది కథ.